ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నాం, లోన్లు ఇస్తూ ఉన్నాం. మీరు నిత్యవసరంగా వాడుకునే చక్కెర కార్డులు 10 ఏళ్ళుగా ఒక్క కార్డు వచ్చిందమ్మా. ఎవరికైనా ఒక కార్డు వస్తే చేతట్టండి. ఒక్కరు కూడా ఒక కార్డు రాలే. ఇలా దాదాపు 15 లక్షల చక్కెర కార్డును ఇవ్వబోతా ఉన్నాం. కారణం మాకు చిత్తశుద్ధి ఉంది. మేము అధికారంలోకి వచ్చింది మీకోసం, మీ అందరి సౌలభ్యం కోసం. స్టార్టింగ్ 10 ఏళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ లేదు. మేము అధికారులు రాగానే జాగా ఉన్నవాడికి డబ్బులు ఇస్తూ ఉన్నాం, లేని వాడికి ఇందిరా మిల్ల పేరు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉన్నాం. ఇంకా ముందు ముందు కూడా చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. రైతు ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. రైతు బంధు పడతా ఉన్నాం. నాకు కూడా పడ్డది. గత 5-6 రోజుల్లో దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి రైతు ఖాతాలో పడతా ఉన్నాయి. ఏది కూడా నేను చెప్పిన మాట పూర్తిగా తప్పకుండా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాం. మీకు తెలుసు, ఒక సంసారం నడవాలంటే అప్పు భారం ఉంటే సంసారం ముందుకు పోదు. పెళ్ళిళ్ళు లేలేము, ఇల్లులు కట్టలేము. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అప్పు చేసిన నాయకుడు ఫామ్ పరిమితమైంది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనం మోస్తూ ఉన్నాం. అందుకే కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు. మీకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కొంత ఆలస్యమైంది. నేనైతే చెప్పాను, నేను వచ్చిన రాకుండా మీరు చేయమని సెక్రటరీ గారు చెప్పాను, ఆర్డీ గారు కూడా చెప్పాను, ఎమ్మెల్యే గారు చేయించండి అని. అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పార్టీలు లేవు. మాకు పార్టీలు ఎప్పుడుంటాయమ్మా? ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికల తర్వాత సూర్యనారాయణ గుప్తా అయినా, నేనైనా, షబీర్ అలీ అయినా మీకోసమే పనిచేయాలి. మీరు ఓట్లేసి గెలిపించారు, పార్టీలు ఏదైనా గెలిపించారు కాబట్టి మీకోసమే పనిచేయాలి. ఇందాక కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి విషయంలో జిల్లా అభివృద్ధి కావాలనేది ఒక్కటే ఆకాంక్ష మాకు. నిజామాబాద్ జిల్లాకు ఒక పరిశ్రమ వస్తే సూర్యనారాయణకి ఎక్కడ పేరు వస్తుందని కించితమైన ఆలోచన మేము చేయం. చాలాసార్లు ముఖ్యమంత్రికి వెళ్దాం అనుకున్నాం, వెళ్తాం కూడా. పార్టీలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత మనమంతా ప్రజల మనసులో ప్రజల కోసం పని చేయాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పొచ్చాం, నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు సస్యశ్యామలటువంటి ధనాగార జిల్లా. ఇప్పుడు కరీంనగర్తో పోల్చుకున్నాం, వరంగల్తో పోల్చుకున్నాం, మనం వెనుకబడి ఉన్నాం. ముందుకు పోవాలి. కలెక్టర్ది పూర్తి బాధ్యత. మీరు చెప్పండి మాకు ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ అవసరం ఉంది, ఏ పరిశ్రమ తీసుకురాగలుగుతాం, దానికి మేమేం చేయాలో చెప్పాల్సిందే చెప్పొచ్చాం. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామికంగా పేరున్న జిల్లా. ఆ పూర్వవైభవం రావాలి. రావటం కోసం నేను కానీ, షబీర్ అలీ గారు కానీ, మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారు పోతాం. మనకు రావాల్సిన పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్ పరంగా ఉన్నటువంటి సదుపాయాలు కానీ, విద్యాపరంగా రావాల్సిన కాలేజీలు కానీ, స్పోర్ట్స్ పరంగా రావాల్సిన సదుపాయాలు కానీ తీసుకొచ్చడం ముందుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. 200 కోట్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఒక స్కూల్ ఇస్తూ ఉన్నాం. ఇలా చెప్పుతూ పోతే చాలా రకాలైనటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నటువంటి తరుణంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా తెలంగాణలో ఒక మేటి జిల్లాగా మార్చినందుకు మా ప్రయత్నం ఉంటుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాము, పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. మనకు రావాల్సిగా వచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు ధన్పాల్ ఎమ్మెల్యే గారు, అలాగే మా చైర్మన్ కార్యదర్శి హమ్దాన్ గారు, अनिल गिरावत गारू क्या लगभग निजामाबाद में 572 बेनिफिशियर्स को इव्वबोतुन्नाम. दांట్లో कल्याण लक्ष्मी को 130, అలాగే షాదీ ముబారక్ को 412 మందికి ఈరోజు మనం టోటల్ 572 మంది బెనిఫిషియర్స్ కు ఇవాళ చెట్లు అందజేస్తున్నాం. మా సూర్యనారాయణ గారు అన్న మీరు అన్ని చేసిరు, షబీర్ అలీ గారు అప్పుడు చెప్పినారు, ఇది రాజశేఖర్ గారి పీరియడ్లో ప్రారంభం చేసి కరెక్ట్
మీకు జ్ఞాపకం చాలా బాగున్నది. ఇదే స్టేజ్ మీద ఇక్కడ చెప్పిన ఈ स्कीम को शुरुआत कैसे हुई। मैं घर पे था, CM साहब ने फोन करके बोले शत्रुघ्न जी कहाँ है, तो बोले आओ। टीटीडी తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళు బంగారం ఇస్తున్నారు. మీరు మైనారిటీలో मुस्लिम ने तुम लोग भी क्यों नहीं शुरू करते, आप लोग भी वक्त की तरफ से शुरू करो। तो मैं बोला ना CM गारू वक्त में कहाँ है जी पैसे हमको बहुत बड़ा बोर्ड है, मगर पैसे नहीं है उसके अंदर, तो कैसे आप दिए तो मैं कराता हूँ, कितने देना। मैं बोला 10 नहीं, पहले 5 करोड़ से शुरू करो। 5 कोटी रुपये अपूर्व मुख्यमंत्री राजशेखर साहब देने से इसकी लक्ष्मी कल्याण को वो तिरुपति देवस्थान वाले शुरू करें, वर्क बोर्ड के तरफ से हम शुरू करें। बाद में फिर किरण कुमार रेड्डी थोड़े दिन के बाद गवर्नमेंट मिलेगी उसको, लेकिन 25,000 से शुरू करेगा 50,000 का। फिर KCR साहब आके नाम बदले, उसको 75,000 का 75,000 तरवा 1 लाख करें। हमारी गवर्नमेंट बोली कि हम आने के बाद 1 लाख से हटकर 1 तोला सोना भी देंगे। तो हमारे अंदर ऐसा बोले भाई सोपर है, ये क्यों नहीं दे रहे आप। अभी महेश गौड़ साहब ने आपको डिटेल्स बताया कि ये सरकार, तो हम जब तेलंगाना बनने के बाद उनको 10,000 करोड़ रुपये ऐसा नकद छिलक दिए, मगर KCR साहब उतर कर हमारे को चिपा दिए, कुछ भी नहीं है चिपने में, सारी चिपा दिए, लेकिन हुकूमत करो बोले चिपा दिए तो ये दिए, मगर ऊपर से बैंक वाले आकर बैठ गए पैसे पैसे पर। तो महेश जी बोले सर 6,500 करोड़ रुपया महीना होते पहले बैंक को कर्जा नीति दे दे, तो डेवलपमेंट को रुका भी वह हम नहीं रुक रहे। जैसे कि गरीबों को घर पे तो 200 यूनिट फ्री, हमारी बहनों के लिए बसों में जहाँ चाहे तेलंगाना के अंदर बसों में फिरो। इसके बाद अब नई स्कीम आई है बारीक चावल, 3 महीने का बारीक चावल सबको आया, अंदर की मूड में लगी सन्ना भी मच्छी दमा आए तो भात खाओ, नहीं आए सारा मत खाओ, आरा चावल वेरी गुड। 3 महीने का एकदम दिए ना तो कुछ डीलर खा जा रहा है। वहाँ पे गवर्नमेंट वो चावल के लिए 35 रुपये का खर्चा, 1 किलो को 35 रुपये खर्चा हो रहा, तो वो दे रहे फ्री यहाँ पर, गवर्नमेंट करता है पूरा खर्चा। तो उसके लिए बारीक चावल हम भी वही खाते हैं, तो कोई गरीब अमीर का नहीं है, सब एक ही चावल खाना। ये इंदिरा गांधी जी का नारा था, गरीबी हटाओ हम सब एक है, गरीब अमीर का कोई फर्क नहीं इस देश के अंदर, ये इंदिरा जी बोले। उसी तरीके से आपको राशन कार्ड बोल रहे थे, नया राशन कार्ड आ रहा, मगर जब तक इंतजार करे बगैर राशन कार्डों में आपको जो नाम नहीं थे, जो आप कमिटी में दिए थे, सब नामों को साथ उनका भी चावल दिला के दे रहे, उनका भी चावल दिला कर आ रहा ना आगे वालों కొత్త వాళ్ళు తెలిసి దయచేసి అలాంటి వాళ్ళు ముందుకు రండి। जिसके मकान नहीं है, खाली ज़मीन है, तो वहाँ का हमारे को दरख्वास्त दो, उनको हम नए घर मंजूर करते और 5-5 लाख रुपये दो। अगर ज़मीन नहीं है वालों के लिए अभी हम कलेक्टर साहब को बुला के बोले हैं कि आइडेंटिफाई करो, कॉलोनियाँ बनाएंगे, एकदम 500-600 घरों का एक कर देंगे। जैसा कि एक कॉलोनी हमारे नज़र में आई, वो है अभय हस्ता कॉलोनी, ऐसे जहाँ ज़मीना है धर्मपुरी कॉलोनी में सब इलीगल कब्जे निकाल के सही तरीके से सड़कें, मोरियाँ, करण, पीने का पानी, ये तमाम इंतजाम करते हुए घर बना के दिए, तो कल के दिन ये शान से रह सकते भाई ये गवर्नमेंट में हमको भी घर मिला, हमको भी सर पे छत है। ये मैसेज వాళ్ళ అందరికీ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు రావడం, వాళ్ళకు గౌరవంగా బతకాల, సమాజంలో మాకు కూడా ఒక ఇల్లు ఉందిరా అన్నట్టు ఆ ఫీలింగ్ రావాలని మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ పాలసీ, ఇందిరమ్మ हर आदमी को घर देना, गरीबों को बारीक चावल देना, ఈ కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఈ చక్కని కార్యక్రమం అరేంజ్ చేసిన ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి ఈసారి లేట్ అయింది, నెక్స్ట్ టైం లేట్ కానియకుండా కొన్ని జమ కాగానే మనము తొందరగానే ఫిక్స్ చేసి తక్షణమే పంచే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ